గౌరవనీయులు పెద్దలు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మీ బాపూజీ గారు బస్సు యాత్ర నిర్వహించడం మన తెలంగాణ ప్రజలందరినీ కూడా మరొకసారి చైతన్యం చేయడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ వారు మన దేశానికే స్వాతంత్రం కావాలని నల్లవాళ్ళను తెల్లవాళ్ళను నిలగొట్టడానికి ఆ రోజు ఉద్యమం చేసిండ్రు. ఇవాళ ఆంధ్ర వాళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి వెళ్ళి మా ప్రాంతాన్ని మేము పాలించుకుంటామనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. ఇంత వయసులో కూడా మొత్తం స్వాతంత్ర సమరయోధులందరూ కూడా గౌరవనీయులు మల్లయ్య గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇలా తెలంగాణ వాదులంతా తెలంగాణ ప్రజలంతా కూడా దాన్ని సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. వరంగల్ ప్రజలంతా కూడా దీన్ని 25వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ప్రతిజ్ఞ దివస్ నాడు వీలైనంత మంది వందలాది మంది హైదరాబాద్కు చేరుకొని వారికి సంఘీభావంగా వారికి సంపూర్ణ సహకారం ఇచ్చి దాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా కూడా ఈ దివస్ను అదేవిధంగా వారి యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ, ఇవాళ తెలంగాణ కావాలని కోరుకునే సంస్థలన్నీ పార్టీలు ఏవైనా కానీ ఒకే బాట మీద నడవాల్సిన అవసరం ఉన్నది. లక్ష్యం ఒకటైనప్పుడు బాటలు వేరే ఉండవలసిన అవసరం లేదని కూడా భావించాల్సిన అవసరం ఉన్నది. కేవలం స్వంత ప్రయోజనాలను లేక వాళ్ళ సొంత పొలిటికల్ ఎజెండాలను పక్కకు పెట్టి పొలిటికల్ ప్రయోజనాలను పక్కకు పెట్టి కేవలం ప్రజల ఎజెండాను తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మనం దూరంగా ఉండడం, ఎవరికి వాళ్ళే గూడు కట్టుకొని సపరేట్గా ఉండడం అనేది రాజకీయంగా ప్రజలు చాలా బాధపడుతున్నది. రాజకీయం చేస్తున్నారని, ఈ రాజకీయాలు మాని కేవలం తెలంగాణ ఉద్యమానికే పరిమితం కావాలని, అదే జాక్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి జాక్ కూడా పొలిటికల్ జాక్ కానీ ఇతర జాకులన్నీ కూడా ఈ ఉద్యమానికి సరైన యుక్తం ఇచ్చేసి వారికి సంపూర్ణ సహకారం ఇచ్చి రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ఈ యాత్రను సంపూర్ణంగా విజయవంతం చేయాలని నేను వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను.